family, gratitude towards audience, and our gratitude towards media and the whole team who supported. So మీరందరూ లేకపోతే ఈ సినిమా లేదు, మేమెవరం లేవు. ఇదే గ్రాటిట్యూడ్ ప్రాబబ్లీ ఇంకొక నెక్స్ట్ వీక్ అలా ఈ గ్రాటిట్యూడ్ మీట్ కాస్త సక్సెస్ మీట్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ అవుతాయని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంటే ఈ సినిమా సో బేసిక్లీ అంటే జనరల్గా సినిమాలన్నీ చేసేటప్పుడు అది ఫస్ట్ షో మీడియా షో ఏదైతే వేస్తామో మీడియా షో అప్పుడు నేను జనరల్గా అక్కడికి వెళ్ళి రెస్పాన్స్ ఎలా ఉందో ఏంటి అది చూస్తూ ఉంటాను. మీడియా రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ ఉంది. బిసైడ్స్ దట్ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక 3-4 కామన్ మెన్ వచ్చారు అక్కడ. అంటే ఆ థియేటర్ స్టాఫ్ వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి దాంట్లో ఒక లేడీ ఉంది, ఒక ఇద్దరు జెంట్స్ ఉన్నారు. మాకు చాలా నాస్టాలజిక్ ఉంది. అంటే మేము కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి, లేకపోతే మేము కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళం. మాకు ఇది ఎలా అంటే ఈ విషయం ఏదైతే జరిగిందో ఇది మాకు తెలిసిన విషయం ఇది అని చెప్పి దాంట్లో ఒకళ్ళు కంటతడి పెట్టి ఇటువంటి సినిమాని మీరు ముందు తీసుకొచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. సో అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది ఓన్ చేసుకుంటున్నారు. సో అలాగే ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ అసలు మీకు ఇంతకంటే మేము ఎన్ని సినిమాలు ఇట్లాంటి ఇంకా తీసుకురావాలి అని మాకు అనిపించేలాగా చేసేది ఏంటంటే మీ ప్రేమే, మీరు ఇచ్చే ఆదరణ. థ్యాంక్ యూ ఆడియన్స్. అంతే. నెక్స్ట్ సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడతాను. అంటే మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్పే అంత స్కోప్ లేదు ఇప్పుడు. బట్ థ్యాంక్ యూ మీట్ ఒకటి పెట్టి చెప్తాను జనరల్గా, ఎందుకంటే ఒక్క పేరు మర్చిపోయినా మళ్ళీ దట్ వోంట్ బీ నైస్ ఆన్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వంశీ గారు. బనివాస్ గారు మాట్లాడతారు ఇప్పుడు. నా తర్వాత ఎవరైనా ఉన్నారండి? లేదండి.